మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ ప్రోగ్రామ్ కి ఈ రోజు మనకి వచ్చారు మన అతిథి, మన పిరమిడ్ మాస్టర్ కిషోర్ గారు. కిషోర్ గారు యుఎస్ నుంచి. కిషోర్ గారు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ పుట్టి పెరిగారు, ఇవన్నీ వారి మాటల్లో వారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎక్కడ పుట్టి పెరిగారు, ఎక్కడ ఉంటున్నారు? తప్పనిసరి అండి. నా పేరు కిషోర్ కటడ్డి కట్పల్లి. నేను పుట్టింది నిజామాబాద్ గ్రామంలో, నిజామాబాద్ టౌన్లో. ఆ, పెరిగింది కూడా అక్కడనే. తర్వాత చ నాకు చదువు కోసం నేను మహారాష్ట్ర వెళ్ళాను. వర్క్ కోసం కలకత్తా, బెంగళూరు. తర్వాత ప్రయాణంలో ఇక్కడ కూడా అమెరికా కూడా రావాల్సి వచ్చింది. 10-12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ ప్రస్తుతం ఆస్టిన్ నగరంలో ఉంటున్నాను. టెక్సాస్ ఆస్టిన్ నగరంలో ఉంటున్నాను. ఇక్కడ ఐటీ ఉద్యోగం చేస్తున్నానండి. ఇక్కడ యాపిల్లో కాంట్రాక్టింగ్ చేస్తున్నానండి. ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు ఇలాంటివి ఉండేవండి, స్పిరిచువల్ గా లేకపోతే నార్మల్ గా ఉండేదా? మా ఇంట్లో అంటే మా అమ్మ, నా ఇక్కడ మా మిసెస్ అయినా నాకు పెళ్ళి అయిందండి. భార్య, ఇద్దరు పిల్లలు. ఉమ్, ఆ భార్య ఇంట్లో పూజలు చేస్తూ ఉంటుంది. నేను ఉమ్, అడిగాను చాలాసార్లు తనని ధ్యానంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాను, కానీ ఆ, దాటవేస్తూ ఉంటుంది మాట ఆమె ఇప్పుడు. సో ఉమ్. అట్లా. సో అదర్వైజ్ నేనైతే ఆ, ధ్యానం చేస్తానండి. నేను గత 7 ఏళ్ళ నుంచి పిఎంసి ధ్యానంలోనే ఉన్నానండి. ఉమ్. ఎలా వచ్చారు మీరు ధ్యానంలోకి? నేను ధ్యానంలోకి రావడానికి కారణం, ఆ, మొదట నేను ఆ, మా ఫ్రెండ్ ఉండేవాడు ఒకతను. అతని పేరు రామ్ అని. అతను మొదట సద్గురువు గారి యొక్క ధ్యానంలోకి పిలిచాడు. సో అక్కడ ఇనిషియేట్ చేయించుకున్నాను. కానీ నాకు ఎందుకో ఇంకేదో చేయాలని తపన ఉండేది. అయితే తర్వాత నాకు అదృష్టవశాత్తు దీపక్ బసత్కర్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు. అతను పిఎంసిలో గత 25 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నానని చెప్పాడు. ఇది చాలా బాగుంటుందని చెప్పేసి నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. సో అదృష్టవశాత్తు దీంట్లోకి వచ్చేసి ఆ, ఇప్పటికి 7-8 ఏళ్ళు అయింది. ఈ పిఎంసిలోనే ధ్యానం చేస్తున్నానండి. ప్రస్తుతం ఇదే ఆనందంగా ఉంది నాకు ఇప్పటికి. ధ్యానానికి ముందు, ధ్యానంకి వచ్చిన తర్వాత మీలో ఎలాంటి మార్పులు ఉన్నాయండి? ధ్యానంకి ముందు ధ్యానం నాకు నాకు కూడా అర్థమైందండి. అందరు పెద్ద పెద్ద గురువులు చెప్పిన అంటే టీచర్లు ఉమ్, చెప్పిన విధంగా ధ్యానం ఉమ్, అనేది ఛార్జింగ్ లాగా. ఇప్పుడు నేను ఒక ఫోన్ కి ఛార్జింగ్ పెట్టకుంటే ఎలా అది వృధాగా ఉంటుందో, అంటే ఒక ఇనుమ వస్తువు లాగా ఉంటుందో, ఛార్జింగ్ చేస్తే ఆ ఫోన్ ఎలా మనకు ఇంకా అనుకూలంగా పనిచేస్తుందో, మనం కూడా అంత అనుకూలంగా మనకే కాకుండా నలుగురికి అనుకూలంగా పనిచేయడానికి మన లోపల ఛార్జింగ్ ఒక ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి అంటే మనము ధ్యానం చేసి ప్రకృతికి అనుకూలంగా ఉండి ప్రకృతి ద్వారా స- వచ్చిన యొక్క చైతన్యం, ఆ యొక్క ఎనర్జీని అందరికీ పంచాలి. ఫస్ట్ అంటే మనం కుండ నిండాలన్నట్టుగా మనం కూడా నిండాలి, తర్వాత అందరికీ పంచాలి. సో ఈ విధంగా అన్ని తెలుసుకున్నానండి. అంటే ధ్యానానికి రాకముందు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ అలా ఏమైనా, ఆ, లేకపోతే ఒట్టిగా వచ్చారా? ఉన్నాయండి హెల్త్ ఇష్యూస్ అంటే. నాకెప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా రన్ అయ్యేదండి మైండ్. ఎట్లా అంటే ఏం తప్పు జరిగింది అనుకోండి ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్, సారీ, నీ టీవీ న్యూస్ ఛానల్ పేపర్ చదివేవాడిని. అక్కడ అన్యాయం ఉమ్, జరిగితే మొన్న అక్కడే జరిగిందో ఎంత జరిగిందో తెలియదు, కానీ అక్కడ వచ్చే న్యూస్ ప్రకారం ఏదో జరిగిపోతుందని ఒక తపనలు, ఒక అన్నెసెసరీ, ఒక వైండప్ లో అయ్యేవాడిని. ఒక ఒక అనుకోని, అంటే జరిగిందో లేదంతా తెలియదు, కానీ ఏదో జరిగిపోతుందనే బాధలో ఉండేవాడిని. అదే నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉండేది అట్లాంటివి చూసినప్పుడు. ఎందుకంటే ఆ టీవీ న్యూస్ లో వచ్చినంతా అదే. అది చూసి ఎక్కువ అవును. బాధపడేవాడిని. ఇదే ఉండేది. సో తర్వాత అది ఇదంతా అవన్నీ మనకంతా అన్హెల్దీ అండ్ అంతా మనకు పనికొచ్చేది కాదు. టీవీ న్యూస్ ఛానల్స్ అవన్నీ, యూట్యూబ్ అవన్నీ దాదాపు అన్ని నేను ఇప్పుడన్నీ టీవీ పరికరం చూడడం చాలా మటుకు మానేశాను. పిఎంసి సంబంధించినవి, స్పిరిచువల్ గైడ్లు ఏమన్నా అట్లాంటి గురువులు చెప్పినవి వింటున్నానండి. అవి ఓకే. న్యూస్ ఛానల్స్ అవన్నీ ఎక్కువ చూడడం లేదండి.
అంటే నెగిటివిటీ అన్నది ఎంత ప్రభావం చూపిస్తుంది అన్నదానికి మనకి ఇది తెలియకుండానే ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. వినిగా 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 ఒకటే న్యూస్ పదే పదే అన్నిటిలో అదే చూపిస్తాడు. ఆ ఎఫెక్ట్ అదేనండి. మన పైన పనిచేస్తుంది కదా. అవునండి, అదే నాకు అదే ఉమ్. అర్థమైందండి. ధ్యాన సాధన ప్రారంభించిన తర్వాత మీలో ఎలాంటి మార్పులు కలిగాయి? ఎనలేని మార్పులండి. నాకు ఎవ్రీ 1 వీక్ ఒక నైస్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. అంటే ఉమ్. ఇనిషియల్గా నాకు కళ్ళు మూసుకుంటే ఆ, అంటే స్టార్టింగ్ లో మొదట్లో కళ్ళు మూసుకొని ఉమ్. ధ్యానం చేస్తే కొంచెం ఆలోచనలు బాగా వచ్చేటి అండి. బాగా ఉమ్. ఆలోచనలు ఉండేది. ఇది ఇట్లా ఉంటుందేమో అనుకున్నాను. తర్వాత ఈ ఫ్రెండ్స్ దీపకల్న అయినా ఇంకా చాలా మంది ఉమ్. గురువులు ఉంటారు కదా, ఎక్కువ నేను ఆ, సత్సంగంలో అంటే జూమ్ కాల్, జూమ్ ఆన్లైన్ లో జాయిన్ అయ్యేవాడిని తర్వాత. ఎందుకంటే నాకు ఒక్కడిది అయ్యేది అన్న ఆలోచన తీయడం కష్టమయ్యేది, దాని నుంచి బయటపడడం కష్టమయ్యేది. సో అప్పుడు వాళ్ళ సౌకర్యంతో దీపక్ బసు గారు పాపం ఆయన ఫ్రెండ్స్తో అందరితో కూర్చొని చేయించేవాడు ఫ్లోరిడాలో ఉన్నప్పుడు అప్పుడు. సో ఉమ్. అట్లా అందరితో చేస్తూ ఉంటే కొంచెం అర్థమైంది. ధ్యానం అంటే కూర్చోవడమే కాదు, ఆ సాధన చేస్తూ ఉంటే ఎన్నో ఎంత అంత అంటే కూర్చోవడం ముఖ్యము, కానీ అది చేస్తూ ఉంటే ఎన్నో దాటుతూ వెళ్ళాలి. అంటే నేను ఎందుకు దాటానని అనట్లేదు, కానీ ఇంకా నేను ఇంకా చాలా ప్రాసెస్లోనే ఉన్నాను. కానీ ఏంటంటే అది చైతన్యం కోరుకుంటూ ఉంటాం ప్రతిసారి. ఆ చైతన్యం మనం ఉన్న వలయాలను తప్పించుకుంటూ దాని నుంచి దాటుకుంటూ ఆ గురుజీ పత్రిజీ గారి అలాంటి గొప్ప వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలండి. అదే అర్థమైందండి. సో నా వరకైతే అలా ముందు ఆలోచనలు ఉండేవి బాగా, చాలా ఆలోచనలు వచ్చేటివి. తర్వాత ఆ, అంటే దేవుళ్ళ మనం అంటాం కదా, శ్రీకృష్ణ పరమాత్ముడైన, అంటే ఉమ్. వాళ్ళందరూ దేవుళ్ళు అంట. అంటే వాళ్ళందరికీ కనిపించేవాడు. జీసస్ క్రైస్ట్ కనిపించాడు, నాకు సాయిబాబా కనిపించాడు. రియల్ గా అంటే నా కన్ను మూసుకుంటే కనిపించేవాళ్ళు ఇట్లా అక్కడ. ఉమ్. నేను అన్ని క్లియర్ నిజంగానే అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ అవును. ఇల్యూజన్, అంటే భ్రమ ఉమ్. కాదు, అది నిజంగానే కనిపించారు వాళ్ళు. ఆ తర్వాత అట్లాగే ధ్యానం చేస్తూ ఉంటే తర్వాత నాది నేనే కూర్చున్నప్పుడు నా పైకించి నాన్న చూసుకున్నట్టుగా అనిపించేది. అంటే ఉమ్. అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. ఇంకా ఇక్కడ లైట్ వచ్చినట్టుగా అప్పుడప్పుడు కళ్ళు తెరిచినప్పుడు ఇక్కడ లైట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అట్లాంటి ఉమ్. ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి కళ్ళు మూసుకున్నా తెరిచినా. సో తర్వాత ఆకాశం మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అట్లా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయండి. అట్లా ఉమ్. చాలా వేరిడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయండి నాకు. వాటిని మీరు ఎవరితోనో షేర్ చేస్తుండేవారా మరి? అందరికి షేర్ చేస్తాను. ధ్యాన మిత్రులకే కాకుండా ధ్యానంలో లేని వారికి షేర్ చేస్తాను. వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవడానికి కొందరు ఆలోచిస్తారు, కొందరికి అర్థం కాదండి. కొంచెం వేరే ఉమ్. అనుకుంటారు. ఉమ్. అదేనండి. అందరు చెప్పడం ఇప్పుడు అందరికి తెలియాలి కదా, మంచి విషయాలు అవును. ఏదైనా అన్న ఉద్దేశం. ఆ తపనతోనే చెప్పేవాడు. ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుండే? అంటే ఇలాంటి మనం ఎప్పుడూ బ్రహ్మాండం. తెలియదు అంతకు ముందు. ఈ అవునవును. ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఇలాంటివి అంటే అది మీరు ఎవరితోనైనా షేర్ చేసుకున్నప్పుడు ధ్యానులు కాని వారికి, ధ్యానులైన వారికి ఎలా ఫీల్ అవుతుండేవాళ్ళు? ఆ, ఆ, నాకే కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు కదా, అవన్నీ అంటే ఉమ్. ఎంత ఇంత ఇంత విచిత్ర. అంటే నాకు విషయం అనిపించేది, నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంకోళ్ళకి అదే విధంగా వేరే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇంత అసలు అంటే నేచర్ ఎంత గొప్పది, సృష్టి ఎంత గొప్ప. ఒక ఇద్దరు మనుషులు పక్క పక్కన వచ్చిన ఇద్దరికి వేరే ఎక్స్పీరియన్సెస్ ఇక్కడే వచ్చున్నాం. ఎంత విచిత్రము, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఇక్కడిక్కడనే ఇంత తేడా ఉంది. కానీ అంత వన్ డే సేమ్, మళ్ళీ అంత వన్ నుంచెల్లే చూస్తున్నాము. ఇది అట్లా ఆలోచించానండి. అబ్జర్వర్ ఎవరు అన్నారు, గురుజీ అన్నారు, అబ్జర్వర్ ఉమ్. అబ్జర్వ్డ్, బట్ ఉమ్. సేమ్ అబ్జర్వ్ ది సేమ్ థింగ్, బట్ అబ్జర్వర్స్ ఆర్ అవును. డిఫరెంట్, వి రిసిప్టెడ్. అంటే మనం తీసుకున్నది ఇంకో ఎక్స్పీరియన్స్. ఎంత బ్రహ్మాండంగా, ఎంత అసలు ఆలోచిస్తే ఎంతో అన్న బ్రహ్మాండంగా అనిపిస్తుంది అండి తెలుసుకున్న కొద్దీ. వండర్ఫుల్ అండి. అయితే మీరు మీ జీవితంలో పత్రిజీని ఎప్పుడైనా కలిసారా? కలిశానండి. నాకు ఉమ్. దీపక్ ప్రసాద్ గారు అని చెప్పాను కదండి, అతను ఇంట్రొడ్యూస్ ఉమ్. చేశారు ఉమ్. మెడిటేషన్ కి. నాకు అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన ఒక 1 వీక్ 10 డేస్ లోనే పత్రిజీ గారు ఆయన ఫ్లోరిడాకి వచ్చారు. ఫ్లోరిడాకి వస్తే నన్ను దీపక్ ప్రసాద్ గారు దగ్గరుండి కల్పించారు. ఉమ్. కల్పిస్తే స్వామీజీ వచ్చి ఆయన వచ్చి పెద్ద
దగ్గర చూసుకుంటూ అన్నాడు ధ్యానం చేయబోయే అని షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా. అప్పుడు ఉమ్, అన్నది అని అసలు అని అన్నాడు మా ఫ్రెండ్, ఇంత అదృష్టం నీకు కలవడము నీకు తెలియదు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది అన్నాడు. అదేనండి. ఉమ్. అంటే అని పత్రిజిని అన్నాను. కలవక ముందు కలిసిన తర్వాత మీరు ఏమైనా చేంజెస్ అనిపించాయా? ఆ! ఆ! అది యాక్చువల్‌గా బిఫోర్, ఆఫ్టర్ చాలా ఉందండి. బిఫోర్ ఏందంటే నాకు నేను ఎవరిని అనేది అసలు అది తెలుసుకున్న భావన కూడా లేదు నాకు. ఎలా వస్తే ఉమ్, అలా ఏదో అంటే చెప్తున్నాను కదా! అంటే నాకు తపన ఉండే నలుగురిలో ఏదో చెయ్యాలి అని. సో, ఎక్కడన్నా ఎవరన్నా తప్పు మాట్లాడినా దాన్ని కరెక్ట్ చేయడానికి కానీ ఇట్లా కరెక్ట్ చేయడం నాకే తెలియదు. నాకేం తెలియదు. కానీ ఏదో చేద్దామనే భావన ఉండేది. స మంచిగా ఏదైనా. కానీ ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత కొంచెం కొంచెం క్లారిటీ రావడము, కొంచెం గుణం రావడం నా లోపల అన్నీ కలిసిన తర్వాత మెడిటేషన్ చేస్తూ, చేస్తూ అట్లా ఆ విధంగా మంచి సద్ సద్గుణం కొంచెం సద్గుణం అని కాదు. ఒక గుణం రావడం అంటారు గదా! అట్లా ఆ విధంగా కొంచెం చాలా ప్రోగ్రెస్ వచ్చిందండి నాలో. అదేనండి. ఉమ్. ఎప్పుడైనా ఇంకా అంటే మీ ఫ్రెండ్స్ తో పత్రిజిని కలిసారు మీరు, మేము కలవలేదు ఇలాంటివి చెప్పినప్పుడు అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటదండి? చాలా గొప్పగా అనిపిస్తుందండి. వాళ్ళు సంతోషంగా చాలా సంతోషంగా అనుకుంటారు. అబ్బా! నేను కలవలేదు మీరు కలిసారా? అబ్బా! గొప్ప అని అంటే అంటారు గదా! అప్పుడు నాకు ఉమ్, అంటే ఫార్చునేట్ అంటారు గదా! ఇంగ్లీష్‌లో. అట్లా అవును. నేను చాలా అదృష్టవంతుడిని అనిపిస్తది నాకు. ఉమ్. మీ సాధనలో ఎలా ఉపయోగపడింది సార్ని కలిసిన తర్వాత? ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందండి. గురు బోధ ఉమ్, ఇప్పుడు నేను చదువైనా సరే గురు బోధ కావాలి. ఏదైనా ఏబీసీడీలు ఈళ్ళు ఏది నేర్చుకుందామన్నా గూడా లెక్కలు, సంఖ్య ఏదైనా నేర్చుకుందామన్నా గురువు గావాలి. సొంతంగా నేర్చుకోవడానికి ఎంత టైం పట్టేదో అందరిని గురువు సాధ్యపరుస్తాడు తక్కువ సమయంలో. అలాగే నేను ఎన్ని జన్మలు నేర్చుకోవాల్సింది గురూజీ వల్ల అంటే నేను ఎప్పుడు గురువు పక్కన ఉన్నానని అనట్లేదు. కొన్నిసార్లే కలిశాను. అండ్ జూమ్‌లో ఆన్‌లైన్ కాల్‌లో కూడా చాలా సార్లు గురూజీని కలిశాను. జూమ్‌లో కూడా. కానీ ఆహ్, ఆహ్, వాళ్ళు చెప్పి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆయన పత్రిజీ గారు ఒకసారి మెడిటేషన్ జూమ్‌లో చేయిస్తుంటే నేను లక్కీగా ఆ టైంలో అంటే ఆ టైంలో ఆయన ఆరాలో ఉన్నాను కదా! ఆటోమేటిక్‌గా అంతా ప్రశాంతంగా, కామ్‌గా, ఆనందంగా, బ్రహ్మానందంగా ఉంటుంది. అదే ఒక్కొన్ని చేసుకుంటే ధ్యానం అదంతా కొంచెం అంత కుదరదు. అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, అట్లా పత్రిజీ గారి యొక్క గ్రేస్ మన మీదకొస్తుంది. గ్రేస్ అంటే ఉమ్. ఏమంటారు? సో, అట్లా. ఆ గ్రేస్ ద్వారా చాలా మంచి జరిగింది. అది ఎక్స్‌పీరియన్స్ ద్వారానే కలుగుతుంది. అది భావనలకి రావడం కష్టం. అంటే మనిషి లోపల ఎన్నో అనవసరమైనవి వాళ్ళు తీసేస్తారని కరెక్ట్ సబబు కాదు ఇక్కడ. కానీ వాళ్ళు ఉండడం ద్వారా అవి కదిలి పక్క జరిగిపోతాయండి. జరిగిపోయి ఉమ్. మనలో ఒక విత్తనం ఇదికి పుష్పించడానికి ఎట్లా అది ఇది అవుతుందో, ఇసుకని జరుపుకుంటూ వెళ్తుందో, అట్లా గురువు కూడా మన యొక్క విత్తనానికి నాంది కలిపి దాంట్లో నీరు పోసి దాన్ని పైకి తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని, అలాగే నాకు కూడా జరిగిందని భావన అండి. ఇప్పుడు ప్రతిరోజు మీ సాధన ఎలా జరుగుతుంది? నా సాధన ఇప్పుడు ప్రస్తుతము పిఎంసి రాఘవరావు గారు ఉన్నారు కదండి. ఆయన ఉమ్, సహచర్యంలో ఆయన ధ్యాన సెషన్లో జాయిన్ అవుతానండి ప్రతిరోజు. మౌన ధ్యానం ఉమ్, చేయిస్తాడు. సో చాలాసార్లు చేస్తానండి. ఆయనది చేస్తానండి. ఉమ్. ఆయన మీరు ఇంకా మౌన ధ్యానం ఉంటుంది 3 గంటలు. సాధ్యమంత ఉమ్, వరకు చేస్తూ ఉంటానండి. ఉమ్. ఇంకా ఎవరినైనా కలిసారా గురువుల్ని గాని, పత్రిజీ లాంటి వారిని గాని? కలిశానండి. సద్గురు గారి సద్గురు జక్కి వాసుదేవ్ గారు ఉన్నారు గదా! ఆయనను ఉమ్, ఒకసారి కాలిఫోర్నియాలో అంటే వాళ్ళు సేవ ఉమ్. జేయడానికెళ్ళాను. వాళ్ళక్కడ ఇనిషియేషన్ అంటారు గదండీ! అంటే అవును. వాళ్ళ ఇనిషియేషన్ దాంట్లో సేవ జేయడానికి వెళ్ళాను. అక్కడ ఆయన్ని కలిశాను. ఇంకా పంజాబ్‌లో గురూజీ ఉంటాడు. పంజాబ్‌లో ఆయన పేరు రాధా స్వామి అంటారు. ఉమ్, ఉమ్, ఆయనని బెంగుళూరులో కలిశాను అప్పుడు స్టార్టింగ్‌లో. ఓహ్! 20, ఉమ్, 15 ఏళ్ల కింద. అంటే చూడటం ఉమ్, వరకే. అంటే ఉమ్, అక్కడికెళ్లి చూశాను. ఆయన కూడా స్వామీజీయే. అట్లాగే చాలా మంది గురువులని ఇప్పుడు ప్రభావతి అమ్మ, ఆమె కాకినాడ ఉమ్, ఆమె ఉమ్, ఓంకార ధ్యానం చేయిస్తుంది. ఆమెని కలిశాను.
ఉమ్. ఇట్లా చాలా మందిని కలిశాను, చాలా గురువుని కలిశాను, చాలా మంది గురువుని కలిశాను. ఇలా ఒక్కొక్క గురువు నుంచి ఒక్కొక్క క్వాలిటీ మనకి ఇది ఇట్లా చేసుకుంటే బాగుంటది అని అనిపిస్తుంటది కదా. మీరు కలిసిన గురువుల నుంచి మీరు ఎవరి నుంచి ఏం తీసుకున్నారు? ఇప్పుడు గురువు అంటే నా అండర్స్టాండింగ్ చెప్తానండి. షూర్. మనకు గురువు అనే ఒక వెలుతురు ఉంది అనుకోండి. వెలుతురులో మనం చీకటి అనుకోండి, మన చీకటి ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతుంది. సో చీకటికి తెలియదు ఏం నేర్చుకున్నానని, వెలుతురుకి తెలుసు నేను కానీ వెలుతురు చెప్పదు. అట్లాంటి సంభాషణ అవుతుందండి ఇది. వాళ్ళందరూ వెలిగే ఒక ప్రపంచమైన కాంతి వాళ్ళు. వాళ్ళ దగ్గర నుండి ఆటోమేటిక్గా నా చీకటి వెళ్ళిపోయింది, కానీ నా చీకటికి అడగలేను ఏది పోయిందని. వెలుతురికి అడుగుదామంటే అఖండమైన కాంతి. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్లా అనుకోవచ్చు అండి. కానీ నా లోపల చాలా అనవసరమైన బాధలు, ఆ, పనికిరాని తపనలు ఎన్నెన్ని ఉండేనో అవన్నీ చాలా మట్టుకు వెళ్ళిపోయినాయి. అలా చెప్పగలనండి నా గురించి, నాకు జరిగిన దాని గురించి. నైస్ అండి. పత్రి సార్ని ఇప్పుడు మీరు అన్నిసార్లు కలిశారు, జూమ్ జూమ్ కాల్ కానివ్వండి, డైరెక్ట్ కానివ్వండి, అప్పుడు ఆయన నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగి తీసుకోవటం అలా ఉన్నాయా మీరు సార్ ద్వారా? అంటే నాకు ఆయనతో మాట్లాడాలంటే ఎందుకో నాకు టైప్ ఆఫ్ షై ఫీలింగ్ అంటారు కదా, సిగ్గుగా అనిపించేది. ఉమ్, ఉమ్, ఎందుకంటే అక్కడ ఉమ్, అడిగి అప్పట్లో నేను చాలా జూనియర్ని. నా జూమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు పెద్ద ఆయన వచ్చే అందరు మాస్టర్స్ జాయిన్ అయ్యేవాళ్ళు, జూమ్ పెద్ద ఆయన వస్తుండంటే వాళ్ళు ఉమ్, అడిగే క్వశ్చన్స్ నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నా క్వశ్చన్స్ ఏముంటాయి, నాకు ధ్యానంలో శ్వాస మీద ధ్యాస కుదరట్లేదు ఆయనకి ఏం అడుగుతాం అని థాట్ వచ్చి చాలా మటుకు నేను కామ్గా ఉండేవాడిని. చాలా మంది ఉమ్, అడిగేవాళ్ళు, అంటే ఇతరత్ర సారీ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఒక ఆయన నాకు రాఘవేంద్ర స్వామి కనిపిస్తున్నాడు, నన్ను నిజంగా కనిపిస్తున్నాడు అని ఒక ఆయన అడిగాడు. అతనికి ఏదో మంచి విషయాలు చెప్తున్నాడు. అంత గొప్ప వాళ్ళు, అంత మెచ్యూర్డ్ మాస్టర్స్ తో మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం అప్పుడు తక్కువగా ఆలోచించేవాడిని. అంటే ఇప్పుడుంటే కొంచెం, ఇప్పుడు ఇదేం కాదు, ఇప్పుడు కొంచెం బెటర్ క్వశ్చన్స్ అడిగేవాడిని అంతే. ఇప్పుడే చిన్న విత్తనం నుంచే కదండి అంత పెద్ద వరి చెట్టు వస్తుంది. అదేనండి ఏదన్నా చిన్నది. కాకపోతే మీరు అన్నట్టు వాళ్ళ సీనియర్స్, నేను ఇది అడిగి చిన్నదేమో అన్న భావం కూడా మనకి అప్పుడు నాకు తెలియదు, అనిపిస్తుంది. అడగాలని కూడా తెలియదు. అంటే వేరే మాస్టర్స్ అడిగి తెలుసుకున్నానండి తర్వాత, అట్లేం లేదు. సో ఉమ్, అది ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు అట్లాంటి క్వశ్చన్స్, అట్లా అంటే మాస్టర్స్ మనం. ఉమ్, ఉమ్. వెజిటేరియనిజం గురించి చెప్పండి. నేను ఫస్ట్ నాన్ వెజిటేరియన్ ఉండేవాడిని, భయంకరమైన నాన్ వెజిటేరియన్ ఉండేవాడిని అండి. ఉమ్, మా ఫ్యామిలీ మొత్తం నాన్ వెజిటేరియన్సే. సో నేను ధ్యానంలోకి వచ్చినాక నాకు ఆ యొక్క ఒక కోడి అయినా, ఒక మేక అయినా, ఒక జంతువునైనా ఆ కళలో ఒకసారి చూశాను. ఒక సందర్భంలో చూసి అది మాట్లాడుతున్నట్టుగా నాతోని, అంటే ఆ యొక్క ప్రాణి నాతోని ఒక బాధ కల్పించింది. అప్పటి నుంచి వెళ్ళి నేను మానేశానండి నాన్ వెజ్. అంటే అవి కూడా నాలాంటి వాళ్ళే. ఇప్పుడు మన పత్రిజీ గారు అంటారు కదా, దే ఆర్ ఆర్ బ్రదర్స్ అంటాడు, బ్రదర్స్ అండ్ ఉమ్, సిస్టర్స్ అంటాడు. సో అవును. అంటారు. సో అట్లా నేను తెలుసుకొని అది కరెక్టే అని నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి. అప్పటి నుంచి కంప్లీట్ గా మానేశాను. ఉమ్, కంప్లీట్ అంటే కంప్లీట్ గా మానేశానండి. ఉమ్, నాన్ వెజే కాకుండా నేను లెదర్ ప్రొడక్ట్స్ లో మానేశాను. వ్యాలెట్ అయిన పర్స్ అంటారు కదా, అది కూడా నేను ఉమ్, నాన్ లెదర్ పర్సే కొనుక్కుంటాను. నాన్ లెదర్ బెల్ట్ వేసుకుంటాను. అట్లా ఆఫీస్ కూడా. ఇట్లా అన్ని షూస్ కూడా ట్రై, ఒక్క క్యాన్వాస్ షూస్ ఒకటే తప్ప మిగతా అంతా నేను నాన్ 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 లెదరే వాడతానండి. ఉమ్. అంటే యానిమల్ ప్రొడక్ట్స్ ఏమి వాడట్లేదా? ఒక మిల్క్ కొంచెం వాడతానండి. డైలీ ఒక ఓకే. 100, పావు లీటర్లో సగం, 125 ml ఉమ్, కంటే ఉమ్, ఉమ్. తక్కువనే వాడతానండి. అది కూడా మానేద్దామని చూస్తున్నాను, కానీ అది ట్రై అండి. గ్రేట్ అండి. ఒక జంతువు మీద ప్రేమ, ఒక మనిషి మీద ప్రేమ, రెండు సమానమే అని సార్ మనకి అవునండి. చెప్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే అది తెలుసుకునే లోపు తెలియక మీరు అన్నట్టు నాన్ వెజ్ ని అందరూ అవునండి. ఎందుకంటే సమస్త నాకు జంతు ఇప్పుడు జాతి. తరతరాలుగా తిని వస్తున్న వాళ్ళకి ఏంటంటే ఏం అవును. తప్పులు లేదని వాళ్ళ భావననేమో. కానీ ఇప్పుడు నేను నాన్ వెజ్ మానేసి నేను ఒక విచిత్రమైన మనిషిలాగా వాళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నాను మా ఇంట్లో. ఉమ్, నువ్వేంది మానేయడము ఇవన్నీ ఏంది అన్నట్టుగా అనుకుంటున్నారు. బట్ నాకు తెలిసి ఇది మంచి పని అండి. అందరూ మానేయాలి. సగటు ప్రాణిని బాధించే అధికారం ఎవరికీ ఉండదు. సగటు ప్రాణిని ప్రేమతో కాకుండా
ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యత పోయి దాన్ని చంపుకు తినడం అనేది ఎంత అనాగరికరం కదా, ఎంత అట్లా అని అనిపించిందండి, అనాగరికరం అని చెప్పేసి. ఏదో ఆచారం ప్లేస్ లో మనం ఇది పెట్టుకోవడం అనేది తప్ప అని భావన వచ్చింది. పిరమిడ్ గురించి చెప్పండి. పిరమిడ్ పిరమిడ్ యాక్చువల్గా పిరమిడ్ ఇప్పుడు మ- పతంజలి గారు చెప్తారు మన నోజే ఒక పిరమిడ్, ఆ పిరమిడ్ ఉమ్, మన నోజ్ కూడా పిరమిడ్ అని చెప్తారు. నాకు ఫస్ట్ ఉమ్, అర్థం కాలేదు పిరమిడ్ ఒకసారి చెప్తారు, ఇట్లా ఏమంటారంటే ఈ బాడీలో ఒక పిరమిడ్ ఉందో అన్నారు. బాడీలో పిరమిడ్ ఉమ్, ఎక్కడ ఉందని ఈ నోజే పిరమిడ్ అన్నారు. కరెక్టే కదా ఇట్లా. ఇప్పుడు ఇప్పుడు అంటే తిరుపతి వెంకట స్వామి ఇది కూడా ఇట్లా ఇట్లా ఉంటుంది కదా పడుకున్నాడు, ఇది ఉమ్, పిరమిడ్ ఉమ్, లానే ఉంటుంది. అంటే అంటే ఎట్లా చెప్పనో తెలియక అట్లా చెప్తున్నాను. సో ఉమ్, అన్ని పిరమిడ్, గోపురం కూడా పిరమిడ్ అంటే అప్పుడు వెలిగింది, అవును కరెక్ట్, అన్ని శక్తి స్థావరాలు అందుకోసం అందరూ ఇట్లా పెడతారు కదా. ఉమ్, కాబట్టి మనకు కూడా ఇక్కడ నుంచే ధ్యానం, శ్వాస వెళ్తుంది, అన్ని వెళ్తున్నాయి. సో ఇది ఉమ్, ఇంతకంటే ఇంకా బెటర్ ఏముందో అసలు. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. పిరమిడ్ ఉమ్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పిరమిడ్. ఇప్పుడు ఏది తీసుకున్నా, కొండ తీసుకున్నా పిరమిడ్ ఆకారం, ఆల్మోస్ట్ పిరమిడ్ ఆకారం ఉంటుంది. దానిపైన మట్టి అవన్నీ రాళ్ళు అవన్నీ ఫామ్ అయ్యి ఇట్లా ఉంటుంది. పాత రోజుల్లో అంటే ఒక వేల సంవత్సరాలు ఈజిప్ట్ పిరమిడ్స్ అన్నా కూడా అవన్నీ ఎనర్జీ సెంటర్స్ కదండి అని ఉమ్. సైన్స్ కూడా చెప్తుంది అదే. సో అవును. అట్లాగే నేను కూడా అది తెలుసుకొని నేను కూడా చిన్న చిన్న పిరమిడ్ తీసుకున్నానండి. అది ఉమ్. పెట్టుకుంటాను, కానీ అప్పుడప్పుడు పెట్టుకుంటాను ఎప్పుడన్నా గ్రూప్ మెడిటేషన్ ఉన్నప్పుడు. అదర్వైజ్ నేను ఇట్లాగే చేస్తాను. టూర్స్ కి ట్రెక్కింగ్స్ కి అలా వెళ్తుంటారా ఏమైనా? స్పిరిచువల్ టూర్స్ టెక్నిక్స్ లేదండి, ఇంకా ఇప్పటికీ ట్రై ఓకే. చేయలేదు. చూస్తానండి, ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఏదన్నా అవును. చూస్తాను. పౌర్ణమి ధ్యానాలు అలాగా. పౌర్ణమి దినాలు చేస్తామండి ఆస్టిన్లో. గ్రూప్ ఉమ్. మెడిటేషన్ ఇప్పుడు December 4th కదా, December 4th ఉంది కదా. సో అప్పుడు కూడా మాకు ఫుల్ మూన్ మెడిటేషన్ ఉంది, అందరం కలిసి చేస్తామండి. జూమ్లో అయినా లేకుంటే అక్క వాళ్ళు ఎవరన్నా సరే, అక్క వాళ్ళు ఎవరన్నా ఇంట్లో చేస్తే అక్కడికి వెళ్తామండి. ఇప్పుడు మనకి December 21st వరల్డ్ మెడిటేషన్ డే, వన్ వరల్డ్ ఇది చేస్తున్నారు కదా మనకి యుఎస్ మాస్టర్స్ ఇది, దాని గురించి మీకు అవునవును. ఏమైనా దాన్ని చెప్పండి. అవునండి. మంచి అసలు చాలా గొప్ప విషయం. వరల్డ్ మెడిటేషన్ డే అని ఒక రోజు ఫామ్ అవ్వడం మనలాంటి వాళ్ళ కోసము, ఎవరికైనా కానీ చాలా ఉపయోగపడే విషయము. దాంట్లో మన పిఎంసి వాళ్ళు చేసే ఈ యొక్క అఖండ ధ్యానాలు, ఎంఎస్లు ఇవన్నీ అందరికి ఎంతో ఉపయోగపడేవి. ఇందులో అందరు రిజిస్టర్ అవ్వాలి. మనం రిజిస్టర్ అవుతున్నాము, అందరు రిజిస్టర్ అవ్వాలి, అందరికీ మంచి జరిగే విషయము. నలుగురిని తీసుకురండి, నలుగురికి నేర్పించండి, నలుగురికి చెప్పండి. నలుగురికి ధ్యాన ప్రచారము, అహింసా మార్గము, నలుగురికి వెజిటేరియనిజము ఇవన్నీ, శాకాహారము ఇవన్నీ చెప్పండి, అందరు ప్రేరేపించండి. నేను కూడా అదే చేస్తున్నాను. కుదిరితే మీరు కూడా చెప్పండి, మంచి విషయం. తప్పకుండా అండి. ఇప్పుడు మనకి అక్కడ మెగా మెడిటేషన్ సమిట్లు జరుగుతున్నాయి, మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా అక్కడ? ఎంఎంఎస్. నేను అంటే నేనున్న ఊర్లో ఇప్పటికీ అంటే నేను ఆస్టిన్లో ఇంకా ఈవెంట్ కాలేదు. డల్లాస్లో అయింది, అప్పుడు నేను ఇక్కడ లేను. నేను శాన్ అంటోనియోలో ఉన్నాను. సో ఓకే. ఐ థింక్, కానీ ర్యాలీలో జరిగింది, నేను వెళ్తానండి. ఈ అంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో మ్యాక్సిమం చేస్తానండి. 2026 అట్లాంటా. అదేనండి. బాగుందండి. మీకు ఇంకా ధ్యాన అనుభవాలు, ఏదైనా మర్చిపోలేని అనుభవం అలాంటిది ఒకటి షేర్ చేసుకోండి. ధ్యాన అనుభవాలంటే నాకు 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 ధ్యానం అనేది ఇప్పుడు అంటే నాకు కళ్ళు మామూలుగా నడిచినప్పుడు కూడా అనుభవాలు జరుగుతాయండి. ఉహు. అట్లా జరు- ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ ఉండేవాడు, ఆ, ఉమ్, భావిక్ పాటిల్ అని. అతను ఒకసారి అప్పుడు నేను మెడిటేషన్లో కొత్తగా ఉండేవాడిని, అది నాకు ఇప్పటికీ గుర్తుకొస్తుంది. అతను నన్ను ఇస్కాన్ అని మన ఒక ఉంటుంది జాక్సన్ వీళ్ళు, అక్కడ రమ్మని చెప్పాడు. ఫ్లోరిడాలో ఉండేవాడిని కదా. వెళ్ళాను. వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళు భజన చేసుకుంటున్నారు. అనురాధ పౌడ్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు పాటలు పాడుతున్నారు. నాకెందుకో ఊరికే నవ్వొస్తుంది ఇట్లా, పగలబడి నవ్వుతున్నాను ఇట్లా పిక్చర్లాగా. నన్ను పిచ్చోడ అది అందరు కామ భజన వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, నేను నవ్వుకుంటున్నాను. నాకు ఆగట్లేదు నవ్వు. ఏం అంటే అప్పటికి మెడిటేషన్ చేస్తున్నాను, కానీ ఉహు, ఇట్ జస్ట్ కిక్ స్టార్టెడ్ అంటారు కదా, అట్లా నాకు అట్లా ఉంది. అన్ని కిక్ ఉమ్, స్టార్ట్ అంటారు, ఫాస్ట్ ఫార్వర్డ్ రన్ అవుతున్నాయి మెడిటేషన్ చేయడం ద్వారా. అయితే ఫ్రెండ్ రమ్మన్నాడు, సరే వెళ్ళాను. వెళ్ళిన ఇవన్నీ నవ్వుతున్నాను, అందరు చూస్తున్నారు. ఇంకా నా వాళ్ళు అవ్వట్లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయాను.
బయటికి వెళ్ళినాక ఒక నీలి ఆకారంలో ఒక మనిషి కళ్ళు మూడుతున్నాడు, ఫ్లూట్ ఫ్లూట్ పెట్టుకున్నాడు, అంటే శ్రీకృష్ణ అంటే అట్లా అట్లా ఉమ్, అనిపించారు నాకు. అది లైవ్ ఎక్స్పీరియన్స్, కళ్ళు తెరిచి చూశాను. అంటే ఇవన్నీ ధ్యానం చేయడం ద్వారానే జరిగినాయని చెప్తున్నా. అంటే ఏదో ఏది తక్కువ ఏది కరెక్ట్ లేదు, కానీ ధ్యానం ఉమ్, చేయడం నాకు తెలియదు అంత చెప్పడానికి. కానీ ఆ, ధ్యానం చేయడం ద్వారా అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతాయి. ఏదో ఉమ్. అంటారు కదా, కోటి జపో పుణ్య, అదే, నాకు కరెక్ట్గా తెలియదు. అట్లా భగవద్గీతల శ్లోకాలు ఉన్నాయి. అంటే ఈ జపాల కన్నా ఇది మెడిటేషన్ ఎంత గొప్పది, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా మనం ముందు మూవ్ చేస్తుంది, అందుకు ఎగ్జాంపుల్ గా అనిపించింది నాకు. అదేనండి. పూజ సవ కోటి స్తోత్రం స్తోత్రం స్తవ కోటి జపం జపం ఆ, సవ కోటి. పూజే అవునండి. కదా స్తోత్రము, స్తోత్రం కన్నా జపము, జపం కన్నా ధ్యానం గొప్పది అని ధ్యానం చెప్పి గొప్ప, మనకి ఆ అవునండి. శ్లోకం చెప్తారు. అదేనండి. అదే నాకు అదే జరిగింది. నేను మామూలుగా ఇంతకుముందు హైమ్ చేసేవాడిని, అది ఇది చేసేవాడిని. కానీ తర్వాత ఇదంతా అంటే చాలా ఫాస్ట్, మనం ఒక ఫాస్ట్ టైం ట్రావెల్లో పెట్టి ముందు నెడుతుంది ఇది, ధ్యానం అనేది. లేకపోతే ఉమ్. అక్కడే ఉండాలా అన్నట్టుగా ఏదో అట్లా అనిపించింది. అన్నిటికన్నా ఉత్తమమైనది ధ్యానము. ఆ ధ్యాన మార్గంలో మనందరం ఉన్నాము. వండర్ఫుల్ అండి. అవును, నాకు అదే అర్థమైందండి. అందుకోసం అందరిని ధ్యానంలో తీసుకురా, అందరికి తెలియాలి ధ్యానం, చెప్తుంటారా మీరు అందరికి పత్రిజీ ధ్యానం గారిని. చేయమనేసి? నేను అందరికీ చెప్తాను. చాలా తక్కువ మంది ఫాలో అవుతారు, బట్ నేను అందరికీ చెప్తానండి. ఫ్రెండ్స్ అందరికీ ఎవరు కనిపించినా కానీ, వాళ్ళకి ఉమ్, ఏమన్నా మాట్లాడితే ఏమన్నా నాకు బట్టి కొంచెము ఇట్లా ఉంది అట్లా ఉంది ప్రాబ్లం ఉందంటే, నేను ఏం చేస్తానంటే ధ్యానంలోకి రమ్మని చెప్తానండి వాళ్ళకి. ఉమ్. బట్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారా? ఒక 3-4 మెంబర్స్ లో స్ట్రిక్ట్ గా ఫాలో అవడానికి ప్రయత్నించారు. ఉమ్, దాంట్లో ఇద్దరు చేస్తున్నారని నాకు తెలుసు. అంటే నేను ఉమ్, తెలిసినందరూ చెప్తాను, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అంటే ఉమ్. నేను అంటే ఇంట్రొడ్యూస్ చేయడము ఫ్రెండ్స్ నన్ను అట్లా చేశాను చాలా మందిని. ఓకే. ఒక ఫైవ్ ఉమ్, సిక్స్ మెంబర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాను. ఒక ఫ్రెండ్ అయితే ఉమ్, ఇప్పుడు నాతో పాటు ధ్యానం చేస్తున్నాడు రెగ్యులర్ గా. సో ఉమ్. అదేనండి. సో వాళ్ళు కూడా అనుభవాలు పొంది మీతో షేర్ చేసుకోవటం అలాంటివి చేస్తుంటారా? మొన్న గ్రూప్ ధ్యానం చేశాము. ఎవరు జ్యోత్స్న అక్క వాళ్ళ ఇంట్లో, ఇక్కడ ఉమ్, ఆస్టిన్ లో. సో వాళ్ళ ఇంట్లో చేస్తున్నప్పుడు ఆయన ధ్యానం షేర్ చేసుకున్నాడు ఎక్స్పీరియన్సెస్ అవన్నీ అక్కడ. ఉమ్, ఉమ్, ఆయన కూడా జూమ్ లో జాయిన్ అవుతాడు ఎక్కువ, అంటే ఉమ్, వర్క్ లో ఉంటారు అదని. బట్ ఆ రోజు సండే మేము వెళ్ళాము, పౌర్ణమి ధ్యానమే చేశాము అనుకో, పౌర్ణమి ధ్యానమే చేశాము పోయిన పౌర్ణమికి, పోయినసారి పౌర్ణమికి. సో అప్పుడు ఆయన వచ్చాడు, ఆయన తీసుకెళ్ళాను లక్కీగా అని అట్లా ఎక్స్ప్లోర్. అలా చేసిన వాళ్ళు చెప్తుంటే ఎలా అనిపిస్తుందండి? ఆనందం ఉంటుంది. మనం మంచి విషయం పంచాము, మంచి జరుగుతుంది. అదే కదండి. నాకు అది ఎప్పుడూ క్వశ్చన్ లాగా ఉండేది. మనం మంచి చేస్తాము, ఇప్పుడు ఎవరో పెద్ద ఆయన ఒక మంచి చేస్తాడు, ఆ మంచి 100 మందికి పెరిగింది అనుకో, 100 మంది మంచి జరిగి ఆ 100 మంది ఇంకా పెంచుకుంటూ కూడా ఎంత గొప్ప విషయం అనిపిస్తుంది నాకైతే. అంత పరమానందం కదండి. అదేనండి. అవును. ఇంకా ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అంటే ఇంకా ప్రకృతి అంటే దయ, అంటే మనం మనతో ఏం చేయించుకుంటే అవన్నీ చేయడానికి నేను సమకూలంగానే ఉంటానండి. ఇప్పుడు ఉమ్, మనకు నాకంటే నేను విజన్ ఏం పెట్టుకోలేదు. కానీ కానీ ఏంటంటే నలుగురికి ధ్యానం చెప్పడము, ధర్మం చెప్పడము, నలుగురితో ప్రేమగా నా స్వభావం ఎట్లనో నలుగురితో ధర్మంగా ఉండడము, నా వరకు నేను ధర్మంగా ఉండడము, నలుగురితో ప్రేమగా ఉండడము, ఇది నాకు నచ్చింది. ఇట్లాగా ఉంటాను. కానీ ఏంటంటే నలుగురికి అందులో ధ్యానము అందరికీ చెప్పడానికి, అది వాళ్ళకి ఎవరికైనా కష్టం వచ్చినా అని ధ్యానం చెయ్యు అని, ఇట్లా ఉన్నారు మనది ఇది ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి. ఇప్పుడు అదే ఎస్. అందరికీ ఉమ్, చెప్తానండి. అదేలేండి. ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలి, అందరికీ అందించాలి అన్నది మీ మెయిన్. కాకపోతే ప్రత్యేకంగా ఏం పెట్టుకోలేదు, తెలిసిన వారందరికీ షేర్ అదేనండి. చేస్తుంటారు. అంటే ప్రత్యేకంగా అంటే ఎవరికి కష్టం ఉంటే, అదేనండి, చాలా మంది చెప్పారు ఎవరికైనా కష్టం ఉంటే చెప్తానండి. నేను ఉమ్, కలిసి ఫ్రెండ్తో మెడిటేషన్ చేస్తాను, ఎవరికి కష్టం ఉంటే ఇట్లాంటివి చేస్తాను. కానీ ఇంకా అంటే నాకు తెలియదు ఎట్లా చెప్పాలనేది అందరికి, ఇంకా ధ్యాన ప్రచారం అంటే అంత గొప్ప నేను కాలేనేమో ఇంకా అనిపిస్తుంది. బట్ కావాలి, ఇంకా నేను ఇంకా ప్రాసెస్ లోనే ఉన్నాను కదా, ఇంకా మెచ్యూర్ అవి అందరికీ చెప్పాలి. అది అదేనండి. డైరెక్షన్ అంటే రావాలి ఇంకా. మనకి అదే.
మనకి పత్రిజీ ఏం చెప్తుంటారు మామూలుగా అంటే, మీరు ఏ నేర్చుకుంటే ఏ నేర్పించండి, బి నేర్చుకుంటే బి నేర్పించండి, మీరు ఏది నేర్చుకున్నారో అవునండి. అదే నేర్పించండి అంటారు కదా. అదేనండి. అది అది చేస్తూ ఉంటానండి. అది చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏం ఉమ్, నేర్చుకున్నాను నేను ఎప్పుడు ఖాళీ అవుతూ ఉంటాను. ధ్యానం అని ఏ ఉమ్, జ్ఞానం ఉన్నా సరే నేను దాచిపెట్టుకోను. ఎవరికన్నా సరే పక్కన ఉన్నకో ఇది ఇట్లా ఉంటుంది ఆటోమేటిక్గా అది అది కలుగుతుంది నాకు. నా దగ్గర ఖాళీ ఉమ్, ఉంటుంది మనసు ఎప్పుడు. ఉమ్, ఏదైనా చెప్పేస్తాను. నేను దాచిపెట్టుకోవడం ఉమ్. నా గుణం నాకు ఉండదు. జ్ఞానమైనా ఏదైనా చెప్పేస్తాను. అట్లా అనండి. అట్లా. బాగుంది, పంచితే పెంచబడుతుంది. మన దగ్గర అదే ఏది ఖాళీ ఉంటే అది. ఉన్నప్పుడే కుండలో నీళ్లు పడతాయి కదండి. అదేదో అవును, అనవసరంగా జ్ఞానాన్ని బంద్ చేసుకొని నీళ్ళని బంద్ చేస్తే చెడు బ్యాక్ వాటర్ అంటే చెడు వాటర్ అయిపోయినట్టు అంటే నీళ్ళని బంద్ చేస్తే అట్లే అవును, ఉంచితే ఏమవుతుంది చెడిపోతుంది కదా. అట్లా అవును, జ్ఞానం బంద్ చేస్తే అది కూడా చెడిపోతుంది. మనసు చెడిపిస్తుంది అని అవును. అర్థమైందండి. అందుకోసం నేను ఏదైనా ఎవరికి అవసరం వాళ్ళకి చెప్పేస్తానండి. నేను అట్లా ఉమ్, దాచిపెట్టుకోండి జ్ఞానం పంచడానికే కదా అని అట్లా అంటే మంచి చెడు అవును. వాటర్. బాగుందండి. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి మీరు ఇచ్చే చూసేది. ధ్యానం ధ్యానం అనేది జనరల్ గా అంటే మనం జనరల్ గా ఏమనుకుంటారంటే ధ్యానం అనేది గొప్ప వాళ్ళు చేయాలి. లేకుంటే కొంచెం గురువు చెప్పినట్టు క్యాలెండర్ లో చూసి ధ్యానం అంటే ఇట్లా వెలుతురు ఉంటుంది. లేకుంటే ధ్యానం అంటే సంసారాన్ని వదిలేసి వెళ్ళాలి. ధ్యానం అంటే అసలు మనకు డబ్బు లేదు, ఏది లేదు, సన్యాసం పుచ్చుకోవాలి, ఇట్లాంటిది ఏమీ కాదండి. అది మార్గాలు. కానీ మనం బేసిక్ మనం చెయ్యాలి కదా. ధ్యానం అనేది మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మన మార్గం ఏది సంసారంలో కూడా ఉండి చేసేవాళ్ళు ఇంతమంది లేరు గొప్ప గొప్ప వాళ్ళు. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు సంసారంలో ఉండి చేయడాలు, మీకు కావాల్సిన అనుకుంటూ చేయడాలు. అంటే ఇ- మీ ధనం వదిలేసుకోవడం కాదు, సంసారం వదిలేసుకోవడం కాదు, ఇంకేదో కానీ గడ్డలు మించుకోవడం కూడా కాదు. అంటే మనమంతా గొప్ప వాళ్ళం అవుతామో కాదో వేరే విషయము. బట్ ఏంటంటే స్టార్ట్ చేయండి. మీరు యూ షుడ్ స్టార్ట్ యువర్ ప్రాసెస్. మీరు మీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీకు ఏదో ఒక రోజు యూ విల్ నో వాట్ యూ హ్యావ్ టు డూ ఆర్ వాట్ యూ వాంట్ ఆర్ మీకు ఏది కావాలో మీకు అది కలుగుతుంది. కలిగినప్పుడు మీకు అర్థమవుతుంది ఏది కరెక్ట్. అప్పుడు మనము ఎల్కేజీలోనే 10వ తరగతి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎల్కేజీ చదవలేము, 10వ తరగతి చదవలేము. అట్లాగే మనం నాలాంటి మనమంతా ఎల్కేజీ స్టూడెంట్స్ మీ కదండి. సో మనం 10వ తరగతి గురించి ఆలోచించకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు 10 ఏళ్లలో 10వ తరగతికి వచ్చేస్తాం. అంటే కైండ్ ఆఫ్ అట్లా మనం ఎదుగుతూ వెళ్ళాలి. ఇది కరెక్ట్ ప్రాసెస్ మెడిటేషన్. అందరం ఫాలో అవుదామండి. అందరం ఫాలో అవుదాము. అందరం మంచిగా ఇది చేద్దామండి ధ్యానము. గ్రూప్ ధ్యానము చాలా గొప్పది. గ్రూప్ ధ్యానంలో జాయిన్ అవ్వండి. జూమ్ క్లాసెస్లో గొప్ప మాస్టర్స్ చెప్తున్నారు. ఆ, రాఘవరావు గారు గురుజీ గారు చాలా మంది చెప్తున్నారు. జాయిన్ అవ్వండి, నేర్చుకోండి, ముందుకెళ్ళండి, ప్రగతి పొందండి అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అనుభవాన్ని చక్కగా థ్యాంక్ యూ. షేర్ చేసుకుని మీ విలువైన సమయం ఇచ్చారు. ఆ, థ్యాంక్ యూ. ఇంకా 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 మీరు ఇంకా సాధన పెంచుకొని ఎక్కువ మందికి ధ్యానాన్ని స్ప్రెడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ మాస్టర్స్ యూ. చూశారు కదండి థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మన కిషోర్ గారి అనుభవాల్ని. మరి కిషోర్ గారు వారి యొక్క మాటల్లో చెప్పేదానికన్నా వారి భావాన్ని ఎక్కువ ఫీల్ అవుతుంటారు. మరి పూజ, పూజ నుంచి స్తోత్రము, స్తోత్రం నుంచి జపము, జపం నుంచి ధ్యానము, మరి వీటన్నింటినీ ప్రతి ఒక్కరిని మనం ఒకదాని తర్వాత ఒకటి స్టెప్లే. కిషోర్ గారు చెప్పినట్లుగా 1వ తరగతిలో ఉన్నప్పుడు 1వ తరగతి ఆలోచిస్తాము, 1 నుంచి 2, 3, 4 అలా 10వ తరగతి ఎలా చేరుతామో అలాగే ఇవన్నీ చేసుకుంటూ వచ్చి కింద నుంచి పైకి వెళ్ళే కొద్దికి మనం మన కింద మెట్లు వదిలేస్తూ ఉంటాము, కింద మెట్టు మీదే ఉండము. ఇలా చక్కగా వారు మరి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ప్రతి ఒక్క అనుభవం ఓపెన్ ఐస్ తో కూడా మరి మాస్టర్స్ ని చూడటము ఇలాంటివి ఏవి చిన్న చిన్న విషయాలు కాదు, వారి సాధన ద్వారానే ఇవన్నీ జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరిని ఎంతగా సాధన చేసుకోగలిగితే అంత ఫలితాలను పొందుతాము. మరి ఆ ఖాళీగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆ జ్ఞానాన్ని మనలోకి తీసుకోగలుగుతాం. ఇలా ఎంతో అద్భుతమైన విషయాలను పంచుకున్నారు. మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. ఆ ఇంకొకటి పిఎస్ఎస్ఎం, పిఎంసిని ఒకేలాగా చూస్తున్నారు మన అబ్రాడ్ లో ఉన్న మాస్టర్స్ అందరూ. పత్రిజీ అంత అద్భుతంగా అందరికీ పరిచయం చేశారు. మరి పిఎస్ఎస్ఎం లో ఉన్న ప్రతి ఒక్క మాస్టరు, పిఎంసి ద్వారా వచ్చి చూసిన ప్రతి ఒక్క మాస్టరు, ప్రతి ఒక్కరూ అద్భుతం అండి. ఈ రెండిటిని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ ఇన్ని చక్కని విషయాలు పంచుకున్నందుకు కిషోర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మాస్టర్ తో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.